అయితే ఇక్కడ ఒక పోలీసులకు సంబంధించిన ఒక వార్త, అంటే మన రాష్ట్ర పోలీసులు కాదు, కర్ణాటక పోలీసులకు సంబంధించిన ఒక వార్త. చాలా పోలీసుకు సంబంధించిన వ్యవస్థనే తలదించుకునే వార్త. పోలీసు అంటే భారతదేశం పోలీస్ వ్యవస్థ కూడా తలదించుకునే వార్త ఇది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. ఆఫీసులో యూనిఫామ్ ధరించి మహిళతో అసభ్య ప్రవర్తన. సామాజిక మాధ్యమాల వీడియోలు విచారణకు సిద్ధిరామయ్య ఆదేశం అంట. 8వ పేపర్ ఉంది, దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇట్లున్న పరిస్థితి. ఇక్కడ రాసలీల వీడియోలు కలకలం రేపుతున్నాయి. డీజీపీ ఆఫీసులో యూనిఫామ్ ధరించి ఆయన ప్రవర్తించిన తీరు ఆ వీడియోలో స్పష్టంగా కనబడింది. ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లోనూ దుమారం రేపింది. ఈ వీడియోలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో సీఎం సిద్ధిరామయ్య ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా ఈ వీడియోలపై డీజీపీ రామచంద్రరావు స్పందించారు. ఆ వీడియోలో ఉన్న తాను కాదని, తానంటే గిట్టని వ్యక్తులు ఆ వీడియోను మార్పింగ్ చేసి ఆన్లైన్లో ఉంచారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతమైన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కు డీజీపీగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి రన్యారావుకు సవతి తండ్రి. ఆయన పేరు చెప్పుకొని ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్లు తప్పించుకొని గోల్డ్ స్మగ్లింగ్ పాల్పడినట్లు కూడా మహానుభావం ఉంది. చాలా పెద్ద చరిత్రను ఉంది. ఆయన బిడ్డ కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేసి సవితని చెప్పుకొని. ఇది ఎంత సిగ్గుచేట అంటే, ఒక పోలీస్ వ్యవస్థల ఒక ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి ఒక డీజీపీ ర్యాంక్, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ తర్వాత అంత అత్యున్నత ర్యాంక్, అంత అత్యున్నత పవర్ ఉన్నదంటే డీజీపీ గారికి. అటువంటి డీజీపీ స్థాయి ర్యాంకు కలిగిన కర్ణాటకకు సంబంధించిన అధికారి రాసలీలట. సిగ్గుండాలి ఇంత కూడా. అరే భారతదేశంలో కావచ్చు, కర్ణాటక, తెలంగాణ ఏడైనా సరే అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి, ఆడళ్ళ మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. రేపులు, మర్డర్లు, మానభంగాలు ఎన్నో చూస్తున్నాం మన కళ్ళతోటి, పొద్దున్న లేస్తా రాత్రి వరకు. అటువంటిని నిర్మూలించండి నాయన మీరు. అటువంటి నా కొడుకులను తీసుకొచ్చి వాళ్ళకు గట్టిగా శిక్ష చేయండి అని చెప్పేసి ప్రజలు మొత్తుకుంటుండే, ఇక వాళ్ళు ప్రజలు అనేది అంటుంటే సిగ్గుశరం లేకుండా ఇగో కర్ణాటక డీజీపీ ర్యాంకున్న అధికారి రాసలీలలు చేస్తున్నాడు. సిగ్గుందా ఏమన్నా? వీడు మనిషేనా? నేను వీడు అని ఆ స్థాయిని ఎందుకు సంబోధిస్తున్నా అంటే, ఆ స్థాయి దిగజారింది కాబట్టి అందుకే సంబోధిస్తున్నా మాట. డీజీపీ గారు అని ఎప్పుడు మాట్లాడతాం మనము? ఆయన ఒక విలువలతోటి సీట్లో కూర్చున్నప్పుడు, ఆ విలువలతోటి కూడిన పని చేసినప్పుడు మా డీజీపీ గారు అని మాట్లాడతాం. కానీ విలువ పోలీస్ వ్యవస్థని తలదించుకునేలాగా చేసిండు కదా. అరే ఎంతో మంది పోలీసు వాళ్ళు, నంబర్ 1 పోలీసు వాళ్ళు చాలా మంది భారతదేశంలో. ఒక ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఎంతమంది ఉన్నారు, త్యాగాలు చేసిన ఎంతో మంది ఉన్నారు. అటువంటి పోలీసు వ్యవస్థలో ఉండే ఒక డీజీపీ ర్యాంక్ అధికారి ఉంటే పోలీసు వ్యవస్థని తలదించుకునేలాగా చేసినాం. అందుకే నేను వీడియోని సంబోధిస్తున్నా, సిగ్గు శరం ఉందని కూడా సంబోధిస్తున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నట్టు మళ్ళా, ఇప్పుడు ఒకటి కొత్త వచ్చింది కదా ఏ అని చెప్పేసి, అంటే నా ఫోటోలు నా వీడియోలు కావు మార్పింగ్ చేశారని చెప్తున్నాడు. సరే మార్పింగ్ చేశారని మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నాకేం కథలు లేవా అంటే, కథలు ఉన్నాయి, ఎందుకు లేవు? ఇగో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి రన్యారావుకు సవతి తండ్రి. సినీ నటి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయింది కదా, ఆమెకు సవతి తండ్రి అంట ఈ మహానుభావుడు. అప్పుడు బిడ్డ కూడా సపోర్ట్ చేసి గోల్డ్ స్మగ్లింగ్ కూడా సారున్నాడు. ఇప్పుడు నీతిమంతుడు అంటే నీతిమంతుడు కాదు, పక్కా కరప్టెడ్. రామచంద్రరావు కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి, పక్కా కరప్టెడ్. ఇది ఒక్కరు ఆయన ఇంకో డ్రెస్సులా, ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు, డైరెక్ట్ డ్రెస్సులా ఒక డీజీపీ ర్యాంక్ సీట్లో కూర్చొని, ఆ పదవి ఆ సీట్లో కూర్చొని ఒక లేడీ తోటి రాసలీలలు కొనసాగిస్తున్న వీడియో. ఇక దీని గురించి ప్రజలారా ఇక మీరే ఎట్లనో ఆలోచించాలా. అందరు పోలీస్ వ్యవస్థలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి దుర్మార్గుళ్ళే పోలీస్ వ్యవస్థకి మొత్తం మచ్చ తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థనే ఒక చెడుదారి పట్టించేలాగా, ప్రజలల్లా చెడుదారి పోయేలాగా మాట్లాడుతున్నది చూసుకోవచ్చు. ఇక్కడ చేసే విధానం మనం చూసుకోవచ్చు.